2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ కూడా చేసుకుంటారు. కానీ వయసు తెలియకుండానే వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఆ సమయంలోనే ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే లిక్కర్. సో చిన్న చిన్న వయసులోనే ఈ లిక్కర్ తాగి ఎంత తాగాలో తెలియదు, పార్టీ ఏ రకంగా చేసుకోవాలో తెలియదు. దీనివల్ల అసలు లీగల్ పరంగా ఒక పర్సన్ పార్టీ చేసుకునే సమయంలో లిక్కర్ని ఎంత తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి పెనాల్టీ ఉంటుంది, దీనికి గురించి అసలు చట్టం ఏం చెప్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, వీటన్నిటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, యాజ్ యూజువల్గా న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రాబోతుంది. ఇంకా 31st నైట్ చెప్పనక్కర్లేదు. ప్రతి ఊరు వాడ చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా న్యూ ఇయర్ని స్వాగతిస్తూ ఉంటారు. ఇదే సందర్భాల్లో వాళ్ళకి కావాల్సిన ఎంజాయ్మెంట్కి సంబంధించి మ్యూజిక్, డాన్స్, లిక్కర్, ఎస్పెషల్ లిక్కర్ గురించి మాట్లాడితే చిన్న చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో లిక్కర్కి అడిక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఒక పర్సన్ పార్టీ చేసుకునే సమయంలో లిక్కర్ని ఎంతవరకు మనం తీసుకునే ఆప్షన్ ఉందంటారు? అసలు దీని గురించి చట్టం ఏం చెప్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. ఎక్సైజ్ శాఖ యొక్క రూల్స్ తెలుసుకోకుండా లిక్కర్ కన్జ్యూమ్ చేస్తే కటకటాల పాలయ్యే అవకాశం ఉంటుంది. దీని మీద చట్టంలో క్లియర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఎంత లిక్కర్ని పర్చేజ్ చేయాలి, ఎంత లిక్కర్ పర్చేజ్ చేయకూడదు, ఒకవేళ పరిమితికి మించి పర్చేజ్ చేస్తే ఏమవుతుంది, ఎంతమంది సభ్యులు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ అంటారు, ఎంతమంది మెంబర్స్ దాటితే పెద్ద పార్టీ అంటారు. ఆ పార్టీ మీద డెఫినేషన్స్ కూడా క్లియర్గా మన చట్టంలో క్లియర్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ లిక్కర్ కన్జ్యూమ్ చేయడం, ముఖ్యంగా మూతి మీద మీసాల రెడ్డ కుర్రవాళ్ళు సైతం ఈరోజు లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చట్టంలో రూల్స్ తెలుసుకోకుండా రూల్స్ అతిక్రమిస్తారు. వాళ్ళ పేరెంట్స్కి అనేక రకమైన శోకాన్ని కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ స్నేహితులకు కూడా దీన్ని ఇమీడియట్గా షేర్ చేయండి. నేను ఇక్కడ లిక్కర్ తాగమని ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు శ్రీ గారు. కానీ చట్టం ఏం చెప్తుంది, చట్టం యొక్క విధి విధానాలు చెప్పడం మాత్రమే నా యొక్క ఉద్దేశం. ముఖ్యంగా చట్టంలో ఏం చెప్పారంటే ఈచ్ పర్సన్ 3 లీటర్ల వరకు మాత్రమే పర్చేజింగ్ కెపాసిటీ ఉంది, కన్జ్యూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి 3 లీటర్లు, ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇంట్లో చేసుకున్నటువంటి పార్టీలు అంటే ఎలా వస్తాయి? ఇంట్లో మెంబర్స్ కూడా 1 to 5 మెంబర్స్ అని ఒక లిమిటేషన్ కూడా పెట్టారు చట్టంలో. 1 నుంచి 5 వ్యక్తులు కలిసి ఒక ఇంట్లో పార్టీ చేసుకుంటే దాన్ని పెద్దగా అభ్యంతరాలు ఉండవు. సో ఇప్పుడు మీరు చెప్పారండి 3 లీటర్లు, సో 5 మెంబర్స్ అంటే మేము 5 ఉన్నాం కాబట్టి 15 లీటర్లు మేము తీసుకోవచ్చా? కుదరదండి. 5 మెంబర్స్ అయినా మీరు మ్యాక్సిమం తీసుకోవాల్సింది, మీరు బీర్ కానీ ఇట్లాంటివి కానీ తీసుకుంటే 6.6 లీటర్స్ ఆర్ 6.5 లీటర్స్ వరకు మాత్రమే చెప్పారు. అలా కాకుండా IMFL అంటారు. IMFL అంటే బ్రాందీ, విస్కీ, వోడ్కా ఇట్లాంటి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి 3.5 లీటర్స్ మాత్రమే మీరు కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. అది మాత్రమే రూల్. సో అక్కడ వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేగాని మేము చెప్పారు కదా చట్టంలో మాకు మీరు 3 లీటర్లు చెప్పారు కదా, మేము 5 ఉన్నాం అని చెప్పి 15 లీటర్లు మీరు కేసులు పట్టుకొని మీరు వెళ్తే మీ మీద ఒక కన్ను ఉంటుంది డిపార్ట్మెంట్కి. మీరు ఇంట్లో ఉన్నా, మీరు అపార్ట్మెంట్లో ఉన్నా, మీ ఇంట్లో కూడా చొరబడి మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు ఎక్సైజ్ శాఖలో ఉంది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. అవునా సార్? ఎగ్జాక్ట్లీ. ఇంట్లో కూడా మనం ఇంతే, అవునండి, అంతకన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అవునండి, ఇంట్లో కూడా 5-6 బాటిల్స్కి మించి ఎక్కువగానే కనిపిస్తే పోలీస్ శాఖకి డైరెక్ట్గా వచ్చి ఆ ఎక్స్ట్రా బాటిల్ని అక్కడ కూర్చున్న వ్యక్తుల్ని కానీ పరిమితికి మించి అక్కడ మనుషులు కనిపిస్తే ఇంట్లో ఉన్నా సరే, అపార్ట్మెంట్ పైన టెర్రస్ మీద కూర్చున్నా లేదా ఎక్కడ కూర్చున్నా సరే మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు డిపార్ట్మెంట్కి ఉంటుంది. మీరు అవుట్ సైడ్ ఏదైనా పార్టీలు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు, అపార్ట్మెంట్లో మీరు ఏదైనా పార్టీ అరేంజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా అపార్ట్మెంట్ యొక్క అనుమతి తప్పనిసరి. ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటే గేటెడ్ కమ్యూనిటీలో అనుమతి తప్పనిసరి. ఇక రిసార్ట్స్ కానీ లేకపోతే అవుట్ సైడ్ ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు అట్లాంటికి వెళ్ళేటప్పుడు కూడా మెంబర్ ఆఫ్ కెపాసిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 1 నుంచి 5 ఉన్నటువంటి సభ్యులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ వరకు మాత్రమే
కన్సిడర్ చేస్తారు. 5 సంఖ్య దాటింది, 6వ వ్యక్తి వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. 6వ వ్యక్తి నుంచి 10 మంది ఉంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖకి వెళ్ళి, అంటే పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ లాంటిదే, ఎక్సైజ్ పోలీసులు ఉంటారు, అక్కడికి మీరు వెళ్ళి తప్పనిసరిగా మీరు అనుమతి తీసుకోవాలి. అక్కడ అనుమతి తీసుకుంటే ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పాన్ కార్డ్స్, మీరు ఆ 10 మందికి సరిపోయినటువంటి ఎంత లిక్కర్ కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నారు కూడా, ఆ ఏ బ్రాండ్స్ తీసుకోవాలనుకుంటున్నారు కూడా మీరు డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్కి మీరు అఫీషియల్ చలనా కట్టాలి. ఆ నామినల్ చలన్స్ అంటే 5,000 రూపీస్ నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. ఆ చలానా ఏంటంటే సైజ్ ఆఫ్ ద పార్టీ, ఎంతమంది ఉన్నారని దాన్ని బట్టి అక్కడ ఆఫీసర్ మీకు చెప్తారు. మీరు అక్కడ చలనా కట్టి మీరు రసీదు తీసుకొని మరలా మీరు పార్టీని అనుమతి లైసెన్స్ లేకుండా మీరు ఎటువంటివి కూడా చేయడానికి వీలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 10 to 15 మెంబర్స్ అనుకోండి, డెఫినెట్గా ఇట్స్ వెరీ మ్యాండేటరీ. 10 మంది సభ్యులు, అది బర్త్డే సెలబ్రేషన్స్ అయినా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయినా, ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా, మీరు ఫామ్ హౌస్లో చేసుకున్నారా, గెస్ట్ హౌస్లో చేసుకున్నారా, లేకపోతే రిసార్ట్స్లో చేసుకున్నారా, అక్కడ ఎంతమంది ఉన్నారో ఆ గ్రూప్ యొక్క సభ్యులందరినీ కూడా తప్పనిసరిగా అక్కడ ఎవరైతే అటెండ్ అవుతున్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అఫీషియల్ చలన కట్టాలి, లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కూడా కేవలం ఒక్కడే మాత్రమే ఇస్తారు, 1 డే పర్మిట్ మాత్రమే ఇస్తారు. ఆ 1 డే పర్మిట్లో మాత్రమే మీరు లిక్కర్ని తీసుకోవాలి. అక్కడ మీరు క్లియర్గా బ్రాండ్స్ కానీ ఎన్ని లీటర్లు తీసుకుంటారండి అక్కడ మీరు వాళ్ళతో నెగోషియేట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఉన్న ఆఫీసర్ మ్యాక్సిమం 15 లీటర్లు, 20 లీటర్లు, 25 లీటర్ వరకు మాత్రమే, మీకు ఒక 50 మంది ఉన్నారు, 60 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు అంటే దాని వరకు మాత్రమే పర్మిట్ చేస్తారు. దిస్ ఇస్ రూల్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఫారెన్ లిక్కర్ అంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి చేయబడదు. అంటే విదేశీ బ్రాండ్లు చాలా బాగుందని చెప్పి మా ఫాదర్ వచ్చారనో లేకపోతే మా ఫ్రెండ్ వచ్చారని చెప్పి ఆ విదేశీ బ్రాండ్స్ కనిపిస్తే పోలీసులు రైడ్ చేసే అధికారం ఉంది. అక్కడ విదేశీ బ్రాండ్ కనిపిస్తే ఇమ్మీడియట్గా మిమ్మల్ని తీసుకొని అరెస్ట్ చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపించే హక్కు కూడా పోలీసులకు ఉంటుంది. ఇకపోతే ఈ పార్టీలు ఏముంటాయో ఆల్కహాలిక్ పార్టీ అన్నప్పుడు ఇట్స్ ఓన్లీ ఫర్ ఆల్కహాలిక్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలి తప్ప మీరు డ్రగ్స్ తీసుకుంటాం, గాంజా తీసుకుంటాం, కోకైన్ తీసుకుంటాం అని చెప్పి మీరు రకరకాల ఉంటే, ఈరోజు మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈగిల్ డిపార్ట్మెంట్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు సివిల్ దుస్తుల్లో వస్తారు, మీ పార్టీలోనే పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ఎవరైనా కన్జ్యూమ్ చేసినట్టు తెలిస్తే మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, చాలా మంది డ్రగ్స్లో వాళ్ళు దొరికారు, డ్రగ్స్లో వీళ్ళు దొరికారని. అంత ఈజీ కేసులు కాదండి. వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఇమీడియట్ కిట్స్ ఉంటాయి. ఆ కిట్స్ తోటి వాళ్ళు ఎప్పుడైతే సస్పెక్ట్ చేశారో ఆ సస్పెక్ట్ చేసిన పర్సన్ పక్కకు తీసుకెళ్లి ఇమీడియట్గా వాళ్ళు డ్రగ్స్ తీసుకొని తెలిస్తే ఇమీడియట్గా హాస్పిటల్ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ నుంచి రిమైండ్ పంపించి మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు కూడా ఉంది. ఎన్ని రోజులు జైలు శిక్ష పడే అది ఆ డిపెండ్స్ అపాన్ చెప్తాను. మినిమం 14 డేస్ వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. సో రేపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ తెలుసుకోవాలి. 6గురికి మించి కానీ మీ ఫ్రెండ్స్ అందరం ఇక హాస్టల్స్లో లిక్కర్ నిషేధం. మీరు అంటే హాస్టల్స్లో బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఎక్కడ ఉన్నా పోలీసులు వితౌట్ ఎన్ ఇంటిమేషన్ డైరెక్ట్గా లోపలికి వచ్చే అధికారం వాళ్ళకి ఆల్వేజ్ ఉంటుందన్నమాట. అదే పోలీసులు పర్మిషన్ తీసుకొని రావాలి, మీ దగ్గర వారెంట్ ఉందా అని లేనిపోని సినిమా డైలాగ్ కొట్టి వాళ్ళకి కానీ చిరెత్తుకు వస్తే వాళ్ళకి ఎక్కడో కావాల్సింది. ఆల్రెడీ మన సజ్జనార్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది, మేము చాలా కంట్రోలింగ్లో ఉన్నాం ఈ విషయాల మీద మాత్రం. ఆల్కహాలిక్ తీసుకున్న నేరం అంటే ఎగ్జాక్ట్లీ నేరమే, తాగాలి అంతవరకు మాత్రమే, అంతేగాని లిమిట్కి మించి తాగి అనేక ఇబ్బందులు మాత్రం చట్టంలో పడే లిసుగులు తెలుసుకోకపోతే, చట్టం చెప్పి విధి విధానాలు తెలుసుకోకపోతే తప్పనిసరిగా మీరు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇకపోతే మరొక విషయం, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అనే విషయం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఈ మిడ్ నైట్ 2 గంటలు 3 గంటల వరకు వెళ్ళి ఈ బైకుల మీద పడి ఈ రోడ్ల మీద ఇక రకరకాలుగా అమ్మాయిల మీద అబ్యూజ్గా లాంగ్వేజ్ తిట్టడం, అమ్మాయిలు వికిల్ చేష్టలు తిట్టడం, ఇలాంటివి చేస్తే ఈవిటీజింగ్ కేసులు కూడా దీనికి యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ కేసుల మీద కూడా మీకు నమోదే అవకాశం ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, మీరు ఏదైనా పార్టీ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక 4-5 మెంబర్స్ హ్యాపీగా ఇంటికి వెళ్ళండి, ఇంట్లోనే ఎక్కడ కూర్చోండి, మీరు హ్యాపీ చేసుకొని తప్పించి ఆ హ్యాపీ మూడ్ని మాత్రం డిస్టర్బ్ చేసుకోవద్దు. చట్టం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ రూల్స్ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈరోజు అబ్బాయిలు, ఎస్పెషల్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. 6 లీటర్స్ ఇస్ ద పర్మిట్. బీర్ అయితే 6 to 6.5 లీటర్స్ ఉంటుంది. అదే మీరు IMFL అయితే మాత్రం బ్రాందీ, విస్కీ, వాడ్కాలు అయితే 3.5 లీటర్స్ వరకు మాత్రం పర్మిట్. ఇది దాటితే మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. ఇక మీ పార్టీ సైజ్ ఏదైతే ఉంటుందో
ఆ పార్టీ సైజుని బట్టి గవర్నమెంట్కి 5,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు చలానా కట్టే అవకాశం ఉంటుంది. మీరు చలానా కట్టే లైసెన్స్ తీసుకుంటే అది కూడా 1 డే ఇస్తారు. ఆ 1 డే లైసెన్స్ పర్మిట్ తీసుకొని మీరు తప్పనిసరిగా మీ పార్టీని చేయాలి. తప్పించి వీరంగం సృష్టించి అక్కడ అన్లిమిటెడ్గా రకరకాలుగా వికిలి వేషాలు ఇస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటారు. శ్రీ గారు గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా మందికి కూడా తెలియాల్సిన విషయాలు. అండ్ ఎస్పెషల్లీ రేపు పార్టీ అంటే ఈ రోజు నుంచే ఏంటి ప్లాన్స్, ఎక్కడ చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ వీడియో అయితే ఉంటుంది. అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ రూపకంలో మాకు తెలియజేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.